అదేవిధంగా డైరెక్టర్ బాలకృష్ణ గారిని, అదేవిధంగా మాజీ అదేవిధంగా మండల పార్టీ యూత్ లీగ్ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా అందరూ అనిత బాధితులతో అవసరం లేదు. ఈరోజు విజ్ఞాన పదాల దగ్గర చూడడం జరిగింది. అదేవిధంగా మనకు కూడా సానుకూలతగానే ఉన్నది. మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా మనకి ఇస్తామని కూడా మీ అందరికీ తెలుసుకోవడం జరుగుతుంది.
ప్రశ్నించే ముందుగా తీర్మానం వలన గెలవాలని నా యొక్క మనకి దానికి తోడు మీరు అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా మనకు తెలిసిన రాజకీయ ఓటర్లు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అందరినీ కూడా ఓటు అడగాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రచారంలో దాదాపుగా మీనాడు వాళ్ళు చాలా మంది నిర్దేశం మండలి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఎమ్మెల్సీ అయితే ప్రచారం వచ్చిన మన హనుమారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ వేదిక మీద ప్రజలందరికీ సహచర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఇక్కడ విశేష ప్రతి ఒక్కరికి వేదిక ప్రజలందరికీ కూడా గ్రామాలకి వచ్చిన సంబంధించిన అందరికీ కూడా యూత్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు మున్సిపల్ మన ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ప్రచారం పెద్దగా కూడా ఓటర్ సరళికి నడుస్తుంటుంది. ఆ విధంగా జరుగుతుంది. కానీ సరే ఇప్పుడు క్రమేపీ పద్ధతులు మారుతున్నాయి, ప్రచార కార్యక్రమాలు మారుతూ ఉన్నాయి. సో అన్ని పార్టీలు కూడా మరి ఈరోజు ఖచ్చితంగా మనం గెలవాలనే ఒక పట్టుదలతోటి అందరూ ప్రచారం. సరే కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే అన్నింటిలో కూడా ముందున్నది, ప్రచారంలో ముందున్నాము. మరి ఈ ఉమ్మడి ఈ 3 జిల్లాలో భాగంగా భువనగిరి జిల్లాలో ఖచ్చితంగా మన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నకు మరి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం అయితే జరిగిందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా తీర్మాన్ మల్లన్న ఈ ప్రాంతవాసి మన భువనగిరి దుర్గపల్లి మండలం మాదాపూర్ గ్రామం. సో ఈ ప్రాంతవాసి మన పక్కకే నేను అనుకుంటా ఇలా మాదాపూర్ ఎక్కడికే ఉంటుందేమో మాదాపూర్ అంతేనా 4 కిలోమీటర్లు ఉంటుంది ఆడికి. ఇలా మాదాపూర్ అది మాదాపూర్ దుర్గపల్లి మండలం. సో కాబట్టి మన ప్రాంతవాసిగా మనందరం కూడా మరి మన ప్రాంతవాసి అనే అభిమానం ఎప్పుడైనా స్థానికత అనేది ఉంటుంది. మన ఊరు మన ప్రాంతం ఓడు నా ఊరు నైటి పక్క కూడా అనేది ఉంటుంది. ఎప్పుడైనా పక్క ఊరికి వేరే ఉంటుంది, మన ఊరు అంటే వేరే తిరుగుతుంది. చదువుకున్న వ్యక్తి మనందరితో కలిసిమెలిసి తిరిగినటువంటి తీర్మాన్ మల్లన్నకు అందరం గట్టిగా ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 పాయింట్ అది. నెంబర్ 2 ఏంటంటే ఒక ప్రశ్నించే గొంతుకగా తెలంగాణలో 7 ఏళ్ళ నుంచి గడిచిన 7 10 ఏళ్ళు కూడా అయిన ఒక ప్రశ్నించే గొంతుకగా ఈ రాష్ట్రంలో నిలబడి అంటే ఇట్లాంటి వాళ్ళు అతి కొద్ది మంది 4 5 మరి పదే ప్రభుత్వాన్ని నిర్ణయంలో పెడుతూ అంతకుముందు చేసిన ప్రభుత్వం ఏవైతే తప్పుడు కార్యక్రమాలు చేస్తే వాళ్ళని నిలదీసే కార్యక్రమం చేస్తూ వాళ్ళ తప్పిదాలను లెక్క పెడుతూ వేలెత్తి చూపుతూ ప్రజలను చైతన్యవంతం చేసి మరి ఇట్లాంటి వాళ్ళు చేసిన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే అన్ని వర్గాల వాళ్ళు కలిస్తేనే ఈరోజు తెలంగాణలో మార్పు జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అట్లా మరి అట్లాంటి జర్నలిజం అట్లాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి వ్యక్తి తీర్మాన్ మల్లన్నకు క్రెడిట్ ఖచ్చితంగా అందులో ఉంటుంది. సో ఈ ప్రశ్నించే పొందులకు మనం మరి ఆశీర్వదించాల్సిన అవసరం మనందరి బాధ్యత అని కూడా ఈ సందర్భంలో అది 2వ పాయింట్. ఇంకా 3వది ఏంటంటే మనకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు కలిసి ఇప్పుడు 5 నెలలు అవుతున్నట్టు. మరి ఈ 5 నెలల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మనము మరి ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తాము. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు మనకు సంబంధించి మూసి ప్రక్షాళనకు దశాబ్దాల నుంచి ఎవరు మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 55,000 కోట్లతో మూసి ప్రక్షాళన మీద మాట్లాడేందుకు దాన్ని నిధులు కేటాయించే కార్యక్రమం చేస్తున్నారు. కాలుష్య కార్యక్రమాలు మూసి ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తుంటే గొప్ప వరం లాంటి. సో అవి కావాలంటే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. ఇక్కడికి సంబంధించిన మీ ఎమ్మెల్యే కూడా బలం ఇస్తే మనం ఓట్లు ఎక్కిస్తే మనకు హక్కు ఉంటుంది మాట్లాడడానికి. నిధులు తీసుకురావడం మన సాగునీరు కావాలి, బోనేరు కానీ పిలాయి కానీ ధర్మాడి కాలంలో నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. డబ్బులు తీసుకొచ్చి పనులు చేసే కార్యక్రమం ఉంటుంది. మూసి మీద వంతెనలు కానీ ఈ రుద్రవేలి బ్రిడ్జ్ కావచ్చు, ఇంద్రియాల జంపేరి బ్రిడ్జ్ కావచ్చు, అక్కడ సంగం బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మన బీబీ నగర్ ట్యాంక్ పెట్టేది, మినీ ట్యాంక్ బండ్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సరే వరుస ఎన్నికలు వచ్చినందుకు దాన్ని కొంచెం ఆగినాం, దాని మీద కూడా మాట్లాడినాం. మినీ ట్యాంక్ బండ్ కూడా గొప్పగా చేసుకున్నాం. ఎందుకంటే మనది ముఖ్యంగా భూమి అంటే ఒక విధంగా
మహర్దశ వచ్చింది భోగి. ఈ మహర్దశ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే భోగి రూపే శాంక్షన్ అయ్యింది. ఎవరన్నీ ఎదనేడు దశ ఏంది, అందరు కలిస్తేనే అన్ని అనుకూలంగా ఉంటాయి. అప్పుడుగా కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా ఎవరికి ఈ మన భోగిర్ కోర్టు రూపే శాంక్షన్ 112 కోట్లు 60 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. భోగిలో స్పోర్ట్స్ స్టేడియం వచ్చింది. స్పోర్ట్స్ స్టేడియం శాంక్షన్ అయితే మనకి గెలిచిన వారం లోపల దానికి ల్యాండ్ కేటాయించింది. వారం లోపల ల్యాండ్ కేటాయించింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇమీడియట్గా జీవో సైన్ చేసి దానికి ల్యాండ్ ఇవ్వడం. అంటే పెద్ద స్పోర్ట్స్ స్టేడియం, గుంటూరు స్టేడియం కాదు, 40 కోట్లతో స్పోర్ట్స్ స్టేడియం మూసేదైతే పెద్ద విషయం. మాదేపూర్ కూడా గొప్పగా ఎదురుతాం అనుకుంటున్నాం. పోచంపల్లి హెరిటేజ్ విలేజ్ అక్కడ కూడా దానికి ఏంటి క్రాఫ్ట్ విలేజ్గా దానికి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. సో గొప్పగా అన్ని పెద్ద ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్ పక్కకే ఉంది. రింగ్ రోడ్ దిగుతే చక్కగా మనం ఏడుకొస్తాం, చక్కగా కొడవడి పెట్టే అంతేనా. దానికంటే ముందే మన అన్నీ వస్తాయి, మరి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ మనకు అభివృద్ధి చేసుకోవడానికి చాలా అంశాలున్నాయి. మల్లగారి శ్రీనివాస్ తాజా మాజీ సర్పంచ్ నాడు కదా ఆ చేరి జర పక్కకి ఇక్కడ చేరి పక్కకి తీసుకో ముందుకు రా. సో ఇవన్నీ అంటే ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది. ఇది తక్కువ అనేది 4 నెలలు 5 నెలలు. ఈ ప్రభుత్వానికి ఇది అందరి కష్టం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆనాడేమో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే ఇంకొక అంశం ఏంటంటే సరే ఎక్కడికక్కడ గ్రామాలలో ఓటర్ లిస్ట్ అయితే వచ్చింది కదా, అందరికి వచ్చింది కదా. అదేవిధంగా ఈ ఉమ్మడి 3 జిల్లాలలో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఇక్కడ ఉన్న వాళ్ళకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే లేని వాళ్ళు కూడా ప్రతి గ్రామం, ప్రతి వార్డు, మున్సిపాలిటీలలో ఉన్న అందరికీ కూడా ఓటర్ మహాశయులు, గ్రాడ్యుయేట్లు అందరికీ, పట్టభద్రులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం కలుస్తాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం, థ్యాంక్ యూ.